ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు కొనసాగుతున్నాయి. నిపుణుల పర్యవేక్షణలో ఈ మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ 67, 69 నెంబర్ గేట్లకు మరమ్మతు పనులు చేస్తున్నారు. బ్యారేజ్ 68, 69వ గేట్ వద్ద పడవ ఢీకొని దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ దగ్గర మరమ్మతులు కొనసాగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి గేట్ నెంబర్ 69 కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అది దెబ్బతినడంతో దానికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనుల అధికార యంత్రాంగం చేపట్టింది. దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడాను కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో జరుగుతుండగా ఈ వ్యవహారాలన్నింటినీ కూడా దగ్గరుండి రిటైర్డ్ ఈఈ కృష్ణారావు గారు చూస్తా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ కౌంటర్ వెయిట్ మరమ్మత్తు పనులు కొత్తది ఏర్పాటు చేయడం ఏ విధంగా పనులు సాగుతా ఉన్నాయి? ఇప్పుడు ఉన్న డ్యామేజ్డ్ కౌంటర్ వెయిట్ బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నం 1 గంటలో కావచ్చు, 2 గంటలు కావచ్చు. ఈరోజు ముందు 69, తర్వాత 67లో రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొత్తవి తయారవుతున్నాయి. హైదరాబాద్ లో బెకంపుర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అన్న వాళ్ళు తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన డిజైన్స్ అవి కన్నయ్య నాయుడు గారి ద్వారా గవర్నమెంట్ కి సిడిఓ వాళ్ళు అప్రూవల్ ఇచ్చి తయారు చేస్తున్నారు. బెక్కం ఇన్ఫ్రా వాళ్ళు. కన్నయ్య నాయుడు గారే ఇక్కడికి వచ్చి ఏ విధంగా చేయాలి ఏంటనేది ఇన్స్ట్రక్షన్స్ చెప్పి వెళ్లారు. దాని ప్రకారం బెక్కం వాళ్ళు నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ అయిపోయే వరకు ఉండమని చెప్పారు. ప్రభుత్వం కూడా నన్ను ఉండమని చూడమని చెప్పారు సిఈ గారు. చూస్తున్నాము. ఇది డిపార్ట్మెంట్ లో మీరు సీనియర్ రిటైర్డ్ ఇంజనీరు, దీనికి సంబంధించినటువంటి ఏర్పాటు పనులు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? 1 వారం రోజుల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అన్ని బోట్లు తీయటం గానీ, ముందు గేట్లు దింపటం గానీ, 2 గేట్లు దింపటం. 69, 67లో 2 డ్యామేజ్ అయినవి. అవి తీసేసి గేట్లను దింపుతాము. కొత్తవి లోపల ఉన్న బోట్లను తీయటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఆ బోట్ల వల్ల డ్యామేజ్ ఎక్కువ జరిగింది ఈ కౌంటర్ వెయిట్లకి. ఇప్పుడు మొత్తం 5 బోట్లు ఇక్కడికి కొట్టుకుని రాగా వాటిలో 1 బోటు కొట్టుకొని పోయింది. మిగిలిన 4 బోట్లు మనకు కనపడతా ఉన్నాయి. అయితే 1 బోటు నీళ్లలో ఉంది అంటున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా కౌంటర్ వెయిట్లు గానీ లేకుంటే కనుక గేట్లు గానీ డ్యామేజ్ అయినట్లుగా మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? లేదండి, అన్ని వెరిఫై చేసాము. ఈ 2 గేట్లు తప్పితే మిగతా వాటి దగ్గర ప్రాబ్లం లేదు. గేట్ల దగ్గర ఈ బోట్లను ఇప్పుడున్నటువంటి ఇరుక్కున్న బోట్లను దానికి తొలగించే ప్రక్రియ ఎట్లా ఉంటుంది? ఏ టెక్నాలజీతో ఏ విధంగా దాన్ని తీసుకెళ్లడం బయటకు జరుగుతుంది? గేట్లు దింపిన తర్వాత స్టాండ్ స్టిల్ వాటర్ ఉంటుంది కాబట్టి వెనక్కి లాగి తీయాలని ప్రయత్నం చేస్తున్నాము. ప్రయత్నం చేస్తారు. బెక్కం ఇన్ఫ్రా వాళ్లే చేస్తున్నారు. అవి ఇది ఈ గేటుకు సంబంధించినటువంటి ఏదో కౌంటర్ వెయిట్ కు సంబంధించినటువంటి మరమ్మత్తు పనులన్నింటినీ కూడాను అధికార యంత్రాంగం చేస్తోంది. మనం ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనము విజువల్ లో మనం చూడొచ్చు. ఈ కౌంటర్ వెయిట్ కు సంబంధించినటువంటి దీనిని కట్టర్ల ద్వారా, అంటే ఇంకా గ్యాస్ కట్టర్ల ద్వారా తొలగించడం జరిగింది. దీన్ని 2 ముక్కలుగా దీన్ని గ్యాస్ కట్టర్లతో తొలగించారు. ఆ తర్వాత ఈ కౌంటర్ వెయిట్ 2 దిమ్మెలను కూడాను ఇక్కడ నుంచి తీస్తారు. దీన్ని తీసిన తర్వాత దీని స్థానంలో హైదరాబాద్ లో తయారవుతున్నటువంటి కొత్త కౌంటర్ వెయిట్ ను తీసుకుని వచ్చేసి దీన్ని ఫిట్ చేయడం జరుగుతుంది. ఫిట్ చేసే ముందుగా దీనికి సంబంధించినటువంటి గేట్ ను పూర్తిగా దించి ఆ తర్వాత కౌంటర్ వెయిట్ ను కొత్తది ఫిట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో ఇంట్లో గేట్ల వద్ద ఇరుక్కుపోయినటువంటి బోట్లు, ఈ బోట్లను కూడా వాటిని ఆ తర్వాత తీయడం జరుగుతుందని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. మొత్తం 5 బోట్లు వచ్చి కొట్టుకొని రాగా 5 బోట్లలో 1 బోటు గేట్ల నుంచి బయటికి కొట్టుకొని వెళ్లడం జరిగింది. ఇక్కడ మనకు 3 బోట్లు కనపడుతున్నాయి. మరొక బోటు నీటిలో మునిగి ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ మునిగిన బోటుతో సహా మొత్తం ఈ 4 బోట్లను కూడాను బయట నుంచి వీటికి ముక్కలుగా చేసి ఆ ముక్కలను చైన్లతో కట్టి దాన్ని లాక్కొని వెళ్లే ప్రక్రియ చేయడమా, లేకుంటే ఏదైనా ఆ బోట్ తో వీటిని లాక్కునే ప్రక్రియ చేయడం అనేది పరిస్థితులను బట్టి చేస్తామని చెప్తున్నారు. అయితే మొత్తంగా అయితే దీనికి సంబంధించినటువంటి దీన్ని కట్ చేసి వాటిని ముక్కల్ని బయట ఒక చైన్ కు ఫిట్ చేసి దాన్ని లాగే ప్రక్రియ చేస్తామని చెప్పేసి అదే ఈజీగా ఉంటుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు.
ఈ ప్రక్రియ అంతా చేపట్టేందుకు పూర్తి చేసేందుకు కూడాను మొత్తంగా ఒక వారం రోజులు పడుతుంది అని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. కౌంటర్ గేట్ బిగించిన తర్వాత ఈ బోట్లను తీసివేయడం జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ అస్గర్తో విజయ్ చంద్రన్, ప్రకాశం బ్యాగరేజ్ వద్ద నుంచి.